భారతీయ సంస్కృతిలో పచ్చబొట్టు సంప్రదాయంగా వస్తుంది. ఇప్పటికీ గ్రామాల్లో తమకు ఇష్టమైన వారి పేర్లను చేతుల మీద పచ్చబొట్టు పొడిపించుకుంటూ ఉంటారు. ఒకసారి పచ్చ పొడిపించుకుంటే చెరిగిపోదు, జీవితాంతం ఉండిపోతుంది. జీవితాంతం గుర్తుంచుకునే పదిల జ్ఞాపకం. ముఖ్యంగా గిరిజనులకైతే అదో సంప్రదాయం, జీవన విధానంలో ఓ భాగం, తరతరాల ఆచారం. ఆదిలాబాద్ జిల్లాలోని తోటి తెగకు చెందిన గిరిజనుల్లో పచ్చబొట్టు వేయటం ఆడవాళ్లకు మాత్రమే పరిమితమైన కళ. 5 ఏళ్ల నుంచే సూదులు చేతపట్టి ఒంటిపై ఎలాంటి ఆకారమైనా వేయగల నేర్పు తోటి మహిళల సొంతం. 3 నెలల శిశువుకు దిష్టి చుక్కతో మొదలై మహిళల చేతులపై నవగ్రహాలు, పుష్పాలు రకరకాల రూపాల్లో సందర్భాన్ని బట్టి వేసుకుంటారు. రోగాలు, నొప్పులొస్తే నుదిటి, కణత, గడ్డం, బుగ్గ, మెడ, వీపు, చేతివేళ్ల మీద నుంచి భుజం వరకు, నడుము తదితర భాగాలపై పచ్చ పొడిపించుకుంటూ ఉంటారు. అలంకారమే కాక దైవభక్తి, భార్యాభర్తలు, అమ్మ నాన్నలు, ఇష్టదైవం పేర్లను సైతం ఒంటిపై ముద్రించుకుంటారు. ఆదిలాబాద్ జిల్లాలో తోటి తెగ జనాభా 10,000 వరకు ఉంటుంది. తోటి తెగవారు తరతరాలుగా చుక్కబొట్లు వేస్తూ జీవనం సాగిస్తున్నారు. చాలా వరకు గిరిజన ఆదివాసీల్లో పెళ్లి కాని ఆడపిల్లలు ఖచ్చితంగా ఒక్క చుక్కబొట్టు అయినా వేసుకోవాలి. ఇది వారి ఆచారం. చుక్కబొట్టు వేయకుంటే పెళ్లి చేయరు. పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. కాబట్టి వివాహం నాటికి ఆడపిల్ల పచ్చబొట్టు వేయించుకోవాల్సిందే. పచ్చబొట్టు వేసేందుకు సన్నని సూదులను ఉపయోగిస్తారు. 3 సూదులను ఒక దగ్గర చేర్చి చేతితో పట్టుకునేలా దారంతో చుట్టగా చుడతారు. అడవిలో దొరికే పెద్దేగి జాతి చెట్టు బెరడును తెచ్చి చిన్న కుండలో వేసి మాడిపోయే వరకు వేడి చేస్తే పచ్చని రంగు వస్తుంది. సన్నటి కట్టెపుల్లతో శరీరంపై మొదట ఆకారం వేస్తారు. ఆముదం నూనెను ఆ రంగులో ముంచి శరీరంపై సూదితో పొడుస్తారు. వేసిన పచ్చబొట్టు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇదంతా ఎంతో క్రమశిక్షణ, ఓర్పుతో వేస్తూ ఉంటారు. అది దంపతులైన శివపార్వతుల కళ్యాణంలో తోటీలు పచ్చబొట్టు వేశారని పురాణ కథల్లో ఉంది. పార్వతికి నుదిటిపై పచ్చబొట్టు వేశాకే వివాహం జరిగిందని చెబుతూ ఉంటారు. ఇదే సంప్రదాయాన్ని రాజ్కుండ్ అమ్మాయిలు పెళ్లిపీటలెక్కే ముందు నుదిటిపై సూర్యచంద్రుల ఆకారంలో పచ్చబొట్టు వేయించుకునేవారు.